హాయ్ యూఎస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. కుట్ర జరిగిందా, దిష్టి తగిలిందా, ఏం జరిగిందన్నది మనకు తెలియదు. కానీ మొత్తం మీద అఖండ 2 లాస్ట్ మినిట్లో వాయిదా పడడం, అప్పటి నుంచి కూడా దీని గురించి చర్చోపచర్చలు జరగడం మనం చూసాము. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకి ఏర్పడినటువంటి అవాంతరాలు, ఆటంకాలు అన్నీ తొలగిపోయాయి. రేపు 12వ తారీఖున ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఒకరోజు ముందు అంటే 11వ తారీఖు నుంచి ప్రీమియర్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అంటే మరో 24 గంటల్లో అఖండ తాండవం అనేది జరగబోతుంది. అంటే సంచలనానికి శ్రీకారం చుట్టబోతుందని మనం చెప్పొచ్చు. ఇక ఈ సినిమా గురించి మనం చాలాసార్లు చాలా వీడియోలు మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ సినిమాకి ఇటీవల కాలంలో ఏ సినిమాకి లేనంత క్రేజ్ ఈ సినిమాకి వచ్చింది. అందువల్ల ఇంత క్రేజియెస్ట్ ప్రాజెక్టు, ఇంత టేబుల్ ప్రాఫిట్, దాదాపుగా 100 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చిన సినిమాకి ఈ ఆటంకాలు, ఈ అవాంతరాలు ఏంటని చెప్పి బాలయ్య ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్సే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా, అంటే ఇన్సైడ్ సమాచారం అంతా తెలిసి ఉండే సినిమా వర్గాలు కూడా, అందులో ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అన్నమాట. ఎందుకు అంటే ఇంత బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ జరుపుకున్నటువంటి సినిమా, దాదాపుగా 300 కోట్లు బిజినెస్ జరుపుకున్నటువంటి సినిమాకి ఎందుకు ఇటువంటి ఆటంకం వచ్చింది, లాస్ట్ మినిట్లో ఎందుకు విడుదల వాయిదా పడింది అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. తర్వాత మొత్తం మీద పెద్దవాళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు. కేవలం బాలయ్య జోక్యం చేసుకోవడంతో పాటు బాలయ్య తరపున ఇండస్ట్రీ పెద్దలు సురేష్ బాబు, దిల్ రాజు, ఇటువంటి వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు. మొత్తం మీద ఏదైతే కోర్టు నుంచి వచ్చిన ఆటంకం ఉందో ఆటంకం తొలగిపోయింది. ఇప్పుడు అంటే డిసెంబర్ 5న విడుదలైతే ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందని చెప్పి అంచనాలు వేశారో, ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంచలనం సృష్టించే అవకాశం ఉందనే అంచనాలతోటి ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే గత వారం రోజులుగా మన సినిమాలకు సంబంధించినటువంటి మేజర్ అట్రాక్షన్ ఏంటంటే అఖండ 2 ఎప్పుడు డేట్ ఎందుకు ఫ్రెష్ డేట్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు, లేకపోతే సంక్రాంతికి వస్తుందా, లేదంటే క్రిస్మస్కి వస్తుందా, అసలు ఎందుకు ఇంత క్రేజీ ప్రాజెక్టు విడుదల తేదీ మీద ఇంత అస్పష్టత నెలకొని ఉంది. ఇలాగా చర్చలు అన్నమాట. అండ్ టీవీ ఛానల్స్లో కానీ, యూట్యూబ్లో కానీ, పేపర్లో కానీ, వెబ్సైట్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఎక్కడ చూసినా కూడా అఖండ 2 సినిమాకి సంబంధించినటువంటి చర్చలు విపరీతంగా జరిగాయి. ఇప్పుడు అదంతా కూడా అంటే జనరల్గా కొన్ని వర్గాల వాళ్ళు కానీ, కొంతమంది కానీ బాలయ్య సినిమాని లైట్గా తీసుకుంటారు. సూపర్ హిట్ అయితే అప్పుడు బాగుంటే అప్పుడు తర్వాత చూద్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయిపోయేలా చేసింది ఈ ప్రచారం అంతా. అంటే ఒక రకంగా అంటే ఏది జరిగినా మన మంచికే అంటారు కదా, అలాగా ఈ జరిగినటువంటి డిలే ఈ సినిమాకి ఇప్పుడు పెద్ద స్థాయిలో లాభం చేకూర్చేలాగా ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మనం 1-10 సార్లు మనం చెప్పుకున్నాం, ఈ సినిమాకి దాదాపుగా థియేటర్కల్ అండ్ శాటిలైట్ మరొకటి అన్నీ కలిపి 300 కోట్లు జరిగిందని చెప్పి, కేవలం థియేటర్కల్గానే దాదాపుగా 150 కోట్లు బిజినెస్ జరిగిందని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేయాలనే ఒక టార్గెట్ తోటి రేపు 12వ తారీఖున మన ముందుకి రాబోతుంది. అంటే 150 కోట్లు నెట్ అంటే కనీసం 200 పైచిలుకు పైగా వసూలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న సినిమా 300 కోట్లు వసూలు చేసింది. ఓజీ సినిమా కూడా 300 కోట్ల పై కలెక్ట్ చేసింది. కాబట్టి ఈ సినిమా సునాయాసంగా 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పి అంచనాలు వేస్తున్నారు మన తెలుగులో. ఇకపోతే ఇది నార్త్ ఇండియాలో కూడా ఫస్ట్ టైం బాలయ్య కెరీర్లో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్నటువంటి ఈ సినిమాకి బాలీవుడ్లో కూడా బాగా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. ఈవెన్ బోయపాటి, బాలకృష్ణ వీళ్ళు కూడా హిందీలో అక్కడ మన బాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని కలవడం కానీ ఇలాగా చేశారు. కాబట్టి అటు బాలీవుడ్లో కూడా ఎంతో కొంత ఈ సినిమాకి బజ్ ఉందని మనం చెప్పొచ్చు. ఒకవేళ బాలీవుడ్లో కాంతారానో లేకపోతే ఒక కార్తికేయ సినిమాలాగా ఏమాత్రం కొంచెం కనెక్ట్ అయితే అక్కడే దాదాపుగా ఒక 200-300 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఆ ఫిగర్ ఇంకా ఎక్కువ దాటే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సినిమా బాలయ్య కెరీర్లో మొట్టమొదటిసారి ఒక 500 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందా అనే అంచనాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అంటే
హిందీ కనెక్ట్ అయితే అసలు 100-200 కోట్లు అనేది అలవోకగా వచ్చేస్తాయి. మొదటి రోజు తక్కువ వచ్చినా కూడా 2 రోజు 3 రోజు టాక్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఒక రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయి కాబట్టి, పైగా ఇది నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. అందుకే లేకపోతే విడుదల పరంగా ఇన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా దాదాపుగా ఒక 70-80 కోట్లు ఫైనాన్స్‌కి సంబంధించినటువంటి పంచాయతీ దీనికి ఉందని చెప్పి వార్తలు వచ్చినా కూడా ఈ సినిమా వెంటనే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఇవన్నీ క్లియర్ చేసుకొని వచ్చేస్తుందంటే దానికి కారణం ఈ సినిమా చాలా బాగా వచ్చిందనే ఒక టాక్ స్ప్రెడ్ అయి ఉండడం, అద్భుతంగా అవుట్పుట్ ఉంది అని చెప్పి నమ్మకంతో అటు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్కి సహకరించారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు కానీ అందరూ కూడా ప్రొడ్యూసర్ వెనకాల ఉండి పర్వాలేదని చెప్పి ధైర్యంగా ఈ సినిమాని ఇప్పుడు విడుదల చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా 2025కి ఒక మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో పాటు బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచి మళ్ళీ సెకండ్ హ్యాట్రిక్కి, అంటే బాలయ్య బోయపాటి కాంబినేషన్లో 3 సినిమాలు 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వచ్చి ఫస్ట్ హ్యాట్రిక్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు 'అఖండ 2' తోటి హ్యాట్రిక్ 2కి శ్రీకారం చుడతారని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.